చిరుత మూవీ యావరేజ్, అందుకోసమనే అంత ఖర్చు పెట్టి మరీ నేను మేనల్లుడిని కాపాడుకునేందుకు మగధీర తీశాను అంటూ రీసెంట్గా అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు. ఇందులో ఎంత వాస్తవం ఉంది? సో ఖచ్చితంగా మరి అల్లు అరవింద్ గారు ఏ ఉద్దేశంతో ఆ మాట అనుకున్నారో మరి ఆయనకి అంటే అంత అవగాహన లేదా చిరుత కలెక్షన్స్ మీద అనేది తెలియదు. కానీ ఆ టైంకి చిరుత సినిమా వచ్చినప్పుడు యమదొంగ అనే సినిమా అదే ఇయర్లో వచ్చి 28 crore కలెక్షన్ షేర్ చేసింది. ఇది 25 crore కలెక్షన్ షేర్ చేసింది అనమాట. అప్పటికి అది ఫస్ట్ సినిమా చరణ్ గారికి. అట్లానే ఎన్టీఆర్ గారికి అది ఎన్నో మూవీ కూడా తెలియదు లెక్క. అప్పటికి చాలా సినిమాలు చేస్తారు ఆయన. దగ్గర అప్పటికి ఒక 18వ సినిమా అయి ఉండొచ్చు నాకు తెలిసి. ఆ టైంలో మరి రాజమౌళి గారు కూడా అది ఆయనతో సెకండ్ టైం పనిచేయడం, థర్డ్ టైం ఐ థింక్ థర్డ్ టైం పనిచేయడం, సింహాద్రి స్టూడెంట్ నెంబర్ 1 తర్వాత యమదొంగ. మరి అంత కాంబినేషన్కి వచ్చింది 28 crores. మరి లాంచింగ్కి జస్ట్ పూరి జగన్నాథ్ గారితో చేస్తే వచ్చింది కలెక్షన్స్ 25 crores అనమాట. సో యమదొంగ కన్నా జస్ట్ 3 crores మాత్రమే దానికి తక్కువ వచ్చింది. ఏ బేసిస్ మీద ఈయన యావరేజ్ అన్నారో తెలియదు. కానీ మళ్ళీ అంతకు ముందు అల్లు అర్జున్ గారి మూవీస్ అయినా, ప్రభాస్ గారి మూవీస్ అయినా, పవన్ కళ్యాణ్ అయినా, మహేష్ బాబు అయినా, ఎక్సెప్ట్ పోకిరి అన్ని మూవీస్ కూడా ఈ చిరుత కంటే కూడా చాలా తక్కువే ఉన్నాయి. సో మరి ఎందుకు ఆయన ఏ క్యాలిక్యులేషన్ బేస్ చేసుకుని అట్లా చెప్పారో తెలియదు. కానీ అదైతే ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ అని నేను చెప్తాను ఖచ్చితంగా. సో 25 crore కలెక్షన్ అనేది అఫీషియల్గా అన్ని సైట్స్లోనూ కానీ అంత ట్రాకర్స్ అందరికీ తెలిసిన విషయమే అది. మరి అది అల్లు అరవింద్ గారికి తెలియకపోవడం కొంచెం ఆశ్చర్యంగా ఉందన్నమాట. సో మరి అల్లు అరవింద్ గారు ఆయన కెరీర్లోనే హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ చేసి 45 crore అని అప్పటిదాకా ఇండియన్ సినిమాలో ఎవరో ట్రై చేయాలి అంత బడ్జెట్ని. మరి అంత హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ చేసి మగధీరని అయితే తీశారనమాట. సో దానికి తగ్గట్టుగా డబుల్ రేటింగ్స్ అయితే వచ్చినాయి ఆయనకి. సో మరి ఆయన అందరూ కూడా డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా హ్యాపీ. సో ఎందుకు అంటే ఇప్పుడు ఈ చిరుత యావరేజ్ అవ్వడం వల్ల నేను మగధీరాన్ని ఎక్కువ ఖర్చు పెట్టి తీశాను నా మేనల్లుడి కోసం అని చెప్పారనమాట. సో రీసెంట్గా మరి అల్లు అరవింద్ గారు ఆల్రెడీ ఒక గేమ్ చేంజర్ విషయంలో ఒకసారి నోరు జారారు. మరి ఈ గలాటా ఇంటర్వ్యూలోనే ఎక్కడో సంథింగ్ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఆయన చెప్పడం జరిగిందనమాట. ఇది కూడా మరి ఎందుకు అంటే వాంటెడ్లీ ఏమైనా తగ్గించాలని ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే ఎందుకు దేశముద్రు సినిమా కూడా లెస్ దాన్ ఐ థింక్ 23 or 22 ఏమో వచ్చినాయి ఫైనల్ క్లోజింగ్. సో మరి దేశముద్రు కన్నా ఈ సినిమాకి బెటర్గానే వచ్చినప్పుడు దీన్ని ఎట్లా యావరేజ్ అని కన్సిడర్ చేస్తారు? అండ్ ప్రతి డిస్ట్రిబ్యూటర్ కూడా ప్రాఫిట్సే తీసుకున్నారు, చిరుతకి ఎవరో కూడా లాస్ అవ్వలేదు. మరి అది అల్లు అరవింద్ గారు అయితే ఎక్కడో రాంగ్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నారని నేను అనుకుంటున్నా. సో మరి మగధీర గురించి అయితే చెప్పవసరం లేదు. ఇంకా రాజమౌళి గారు ఆ టైంకి అప్పటికి ఆయన ఇంత లీగ్లో లేరు. కానీ అప్పటికి ఒక బెస్ట్ డైరెక్టర్ అయినా హిట్లు ఫ్లాపుల్ లేని డైరెక్టర్గా ఇప్పుడు అనిల్ రావుపూడి గారు ఏ స్టేజ్లో ఉన్నారు ఆ స్టేజ్లో అయితే ఉన్నారు. మగధీర ఒక టర్న్ ఇచ్చింది, ఒక స్టార్ డైరెక్టర్ని చేసింది ఆయన చెప్పాలంటే. సో మరి అది ఖచ్చితంగా చిరంజీవి కొడుకనే ప్రభావం ఎంతవరకు అంటే ఒక సినిమా వరకే ఉంటుంది. తర్వాత ఎంత ఇప్పుడు సినిమా పోతే ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు. ఖచ్చితంగా మగధీర హిట్ అయింది కాబట్టి ఆ చిరంజీవి కొడుకు అనే ఆ మాటని అందరూ రుద్దుతారనమాట. సో ఖచ్చితంగా ఏ హీరోకైనా సరే ఫస్ట్ సినిమా వరకు ఆ ప్రభావం ఉంటుంది. సెకండ్ సినిమా నుంచి ఎవరికి వాళ్ళే ఓన్గా కష్టపడాలి. కానీ ఫస్ట్ సినిమాలో కూడా ఎక్కడ చిరంజీవి కొడుకు అని కానీ లేదంటే దాన్ని ఏమంటారు ఇంటి పేరు కానీ ఎక్కడ వేసుకోలేదు. జస్ట్ రామ్ చరణ్ ఇంట్రడ్యూసింగ్ అని మాత్రమే ఉంటుంది. సో అది ఏ హీరోకి నాకు తెలిసి దక్కుండదు అంత ఇది. సో ఖచ్చితంగా మరి ఆయన అయితే చాలా కష్టపడే సెకండ్ సినిమా అయినా థర్డ్ సినిమా ఫ్లాప్ అయినా హిట్ అయినా ఆయనే నెట్టుకుంటూ వచ్చారు. అర్థం చేసుకుంటూ ఫ్యాన్స్ కావాల్సింది డిఫరెంట్గా ఏం చేయాలని చూసుకుంటూ ఒక ఆరెంజ్ లాంటి ప్రయత్నించారు, రచ్చ లాంటి మాస్ సినిమాలు చేశారు. సో మరి ఆయన మీద మరి ఇప్పుడు ఎందుకు ఈయన ఇట్లా రివర్స్లో మాట్లాడుతున్నారు? కావాలని ఏమైనా జరుగుతుందా, లేకపోతే అందరూ వాంటెడ్గా ప్రశ్నించి అలా చేస్తున్నారా మరి తెలియదు. కానీ సో మరి అల్లు అరవింద్ గారి మాటలు ఇప్పుడు మెగా ఫ్యాన్స్కి కొంచెం బాధ పెడుతున్నాయని చెప్పాలి.